మొట్టమొదటిసారిగా లాస్ట్ మంత్ జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో అది చాలా బ్రహ్మాండంగా ఈ అధికారులందరూ కలిసి నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా మా బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఎలాంటి కంప్లైంట్ లేకుండా చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. బోర్డు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారి సలహాల మేరకు వారి కార్యక్రమాలన్నీ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు అధికారులందరికీ కూడా నేను మనం నూతన బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఈవో గారు చెప్పారు 22,000 మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తున్నారని. అందులో సుమారు 6,700 వరకు పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ కానీ టెంపరరీ కానీ ఎంప్లాయీస్ ఉన్నట్టు ఇప్పుడే చెప్పారు. అది మాకు కూడా అవగాహన లేదు. దాని మీద అధ్యయనం చేద్దాం ఫ్యూచర్లో. అది పాలక మండలిలో డిసైడ్ చేసినాక మీకు చెప్తాం. ఇప్పుడే చెప్తే ఎట్లా? దాన్ని ముఖ్యమంత్రి అనుమతి కూడా కావాలి. అదే చెప్తున్నాను కదా, ఆ అంశాలు ఇప్పుడు నేను వెల్లడించలేను. అది జరగచ్చు, జరగకపోవచ్చు. అది నేను ఇప్పుడే ఏంటి ఈ పాలక మండలికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వీల్ ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఉన్నాయి. టు ఐడెంటిఫై ద కీ ఛాలెంజెస్. అదే అండి, అవే మేము చర్చిస్తాము. చర్చించిన తర్వాత చెప్తాం. ఈ రోజే కదా మేము, ఇప్పుడే కదా ఇంకా ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యంగా సజెషన్స్ సలహాలు ఉంటే మీరు ఇవ్వచ్చు మాకు. ఆన్లైన్ 2 months అని పెట్టున్నాం సార్. ఆ 2 months టైం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 2 months తర్వాత వాళ్ళు 65 పైన మనం పెట్టాము. సమస్యలు వస్తున్నాయి. దాని గురించి చెప్తారు. దాని గురించి రద్దు చేసేస్తారా? మెసేజ్ వెళ్ళిపోయింది. ఇస్ ఇట్ ట్రూ దట్ యు హావ్ సెంట్ అ ఫ్రాడ్? బికాజ్ వెళ్ళిపోయింది. వెదర్ ఇట్ ఇస్ త్రూ సోషల్ మీడియా ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ మీడియా, ఇలా చేయబోతున్నారని ఒకటి వెళ్ళిపోయింది. హ్యావ్ యు థాట్ ఆఫ్ దట్ వే? క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఇదైతే ప్రజల్లో ఒక ఆపోహ అయితే ఉంది. శ్రీవాణి ట్రస్ట్ నుంచి చాలా మిస్యూజ్ అయినాయని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు. దాని మీద ఆల్రెడీ యూజరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటారో దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. డైరెక్ట్ లైన్ వదులుతున్నాము. ఆ రోజు ఈ సభ దర్శనంకి వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా దగ్గర స్వామి దగ్గరకి వెళ్ళే విధంగా కూడా ఇక ముందు ఉదయింది సార్. చంద్రబాబు నాయుడు గారు నయంలోనే అది జరిగింది. మళ్ళీ అది పూర్తిగా తక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా కులశేఖర ఆడవారి బడి దగ్గర కానీ లేదా రాముల వారికి వరకు కూడా వెళ్తే బాగుంటుంది. ఎప్పటికీ చాలా కష్టపడి ఆ భక్తులు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడే చెప్పారు కదా మీరు, దాన్ని పరిశీలిద్దాం.